ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను మీ సుధాకర్. ఇవాల్టి టాపిక్, తెలంగాణలో కుల గణన విషయంలో కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గిందా? ఎందుకంటే తెలంగాణలో మరోసారి రీసర్వే చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు ఈ రీసర్వే జరగనుంది. అయితే ఇది ఎందుకు అన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. తెలంగాణలో ఏదైతే ప్రస్తుతం కులగణన జరుగుతుందో దానికి సంబంధించి ఎందుకంటే దాని పూర్వపరాల్లోకి వెళ్తే 1931లో దేశవ్యాప్తంగా కూడా కులగణన జరిగింది. ఆ కులగణన అనుసరించే రిజర్వేషన్లన్నీ నడుస్తున్నాయి. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మళ్ళీ కులగణన అనేది జరగలేదు. 1931 క్యాస్ట్ సెన్సెస్ ప్రకారమే ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అనేది లెక్క ఇప్పటిదాకా అసలు మళ్ళీ జరగలేదు. కానీ 2021లో బీహార్లో ఇది మొదలైంది. బీహార్లో వాళ్ళు ఇక్కడ కులగణన చేపట్టాలని చెప్పి వాళ్ళు చేశారు. దాని మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి రాజకీయ అవసరాల మేరకు లేదా కొన్ని క్యాస్ట్లను తగ్గించడం ఇట్లాంటిది సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశంగా తీసుకుంది. మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కులగణన జరుపుతాము. ఆ వచ్చిన సెన్సస్ ప్రకారము ముఖ్యంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తాము, దేశవ్యాప్తంగా కులగణన జరిపి అసలు బీసీల సంఖ్య ఎంత తెలుస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం రావడం మనకు తెలుసు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దాంతో బీసీలకు కులగణన చేసి బీసీ సంఖ్య తీస్తాము, వారి జనాభా ప్రాతిపదికన 42% వరకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించాడు. దీనికి అసలు బీసీ కులగణన జరగడానికి అసలు పునాది అది. అయితే ఈ విషయంలో చూస్తే గవర్నమెంట్ ఒక రకంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ విషయంలో అనేది ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు చాలా పెద్ద ఎత్తున బీసీ కులగణన విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, తర్వాత మరోవైపు బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ అభ్యర్థి అవుతాడు, గెలిపిస్తాను వాళ్ళు చెప్పడం, ఒక రకంగా బీసీ అంశమే ముఖ్యమైనటువంటి అంశంగా మారింది తెలంగాణ ఎన్నికలు. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత దీని మీద కేబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి సీతక్క, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ వీళ్ళతో ఒక కమిటీ వేసి ఈ బీసీకి సంబంధించినటువంటి జనాభా ఎంతో లెక్కలు తీయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్ ఎండింగ్లో పూర్తయింది. అయితే మొత్తం మీద ఆ లెక్కలన్నీ తీశారు, ఆ లెక్కలన్నీ ఇటీవల ప్రకటించారు. మనందరికీ తెలిసిన విషయమే. బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ముస్లిం మైనార్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది అనేటువంటి లెక్కలు, వాటి లోతుల్లోకి నేను వెళ్ళను, అవన్నీ మనకు పేపర్లో వీడియోలో వచ్చాయి. అయితే ఇది జరిగిన తర్వాతనే మొత్తం రాజకీయం మారిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ సర్వేని ప్రభుత్వం ప్రకటించిందో అసెంబ్లీలో దాని మీద చర్చ కూడా జరిగింది. ఈ లెక్కల విషయంలో మాత్రం పెద్ద రసాబసగా మారిపోయింది. అటు కాంగ్రెస్లో అంటే స్వపక్షంలోను, ఇటు విపక్షాలు కూడా కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ను తీవ్రంగా తప్పుపట్టాయి. సంఖ్యాపరంగా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నేను అవి ఎంత పర్సెంటేజ్ అని చెప్పను. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే బీసీల విషయంలో బీసీ జనాభా తగ్గిపోయినట్లు, ఓసీ జనాభా పెరిగినట్లు, తర్వాత ఇలాంటి ఎస్సీ జనాభా కూడా తగ్గినట్టు కనబడింది. అయితే వీటికి మూలం కూడా ఏంటంటే బీఆర్ఎస్ సర్కార్ అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు సకల కుటుంబ సర్వే, సకల జనుల సర్వే అనే పేరుతో ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక సర్వే చేసింది. బయటికి ఇవ్వలేదు కానీ ఆ అంశాలు అక్కడక్కడ చక్కర్లు కొట్టాయి. దాంట్లో బీసీల జనాభా ఎక్కువ ఉంది, ఈసారి తగ్గింది. అదేవిధంగా
ఎస్సీల జనాభా తగ్గినట్లు, ముస్లింల జనాభా ఇప్పుడున్న దాంట్లో కూడా కొంచెం తగ్గినట్లు, ఇట్లా తేడాలు కనబడ్డాయి. దీంతో ముఖ్యంగా కాంగ్రెస్లోనే చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. బీసీ జనాభా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆ సర్వే కాగితాలను తీసుకొచ్చి బహిరంగంగా కాల్చి, అదేవిధంగా ఒక వర్గంపై అంటే ఒక కులంపై తీవ్రంగా దూషించడం కూడా జరిగింది. అందులో మాజీ మంత్రి జానారెడ్డి సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో, ఆయన జోక్యం ఉంది. అందుకే ఇదంతా తప్పుల తడకైంది, ఓసీ జనాభా పెంచి బీసీ జనాభాను తగ్గించారని ఒక కీలకమైన ఆరోపణ చేశారు. దాని మీద ఆయనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ కూడా జారీ చేసింది. అదేవిధంగా ఇతర నాయకులు కూడా కాంగ్రెస్లో చాలామంది బీసీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. విపక్షాలకు వస్తే అటు బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా బీసీల జనాభాను తగ్గించి చూపించి దీన్ని ముస్లింలకు కట్టబెట్టేలాగా ఈ సర్వేలో కుట్ర జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక బయాస్డ్గా దీన్ని ఈ సర్వేని చేశారు అని చెప్పి ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీలో ఇతర ముఖ్య నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు ఇదంతా తప్పుల తడక. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇట్లాంటి ముఖ్య నేతలంతా కూడా తీవ్రంగా పరిగణించారు. మీరు చాలా తప్పుడు సర్వే చేశారు. ఈ సర్వే మేము చేసినటువంటి 2014 చేసిన సర్వేతో పోలిస్తే చాలా కులాలలో వాళ్ళని తగ్గించి చూపించారు. ఇది కరెక్ట్ కాదు, దీని వెనక ఒక కుట్రే ఉంది. బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ యొక్క సర్వే జరిగింది. బీసీలకు వాళ్ళకు 56% మా యొక్క సర్వేలో ఉంటే అది ఇప్పుడు చాలా తక్కువ చూపిస్తున్నారు, 40 చిల్లర శాతం. 42% రిజర్వేషన్లు కట్టబెట్టకుండా ఉండడానికి ఇదంతా కుట్ర జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద బీసీలకు చేస్తున్న పెద్ద మోసంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. అటు కాంగ్రెస్లోను, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఈ ఇతర కుల సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితి. విపక్షాలు గొడవ చేస్తే పర్వాలేదు, కానీ స్వపక్షంలో కూడా ఇటువంటి అసంతృప్తి బయలుదేరడం. ఇంకో కీలక పరిణామం కూడా, వరంగల్కి రాహుల్ గాంధీ రావాల్సి ఉంది మొన్న. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన మాటగానే మొట్టమొదట బీసీ సర్వే కంప్లీట్ చేస్తాం, అలాంటి తెలంగాణ అనే రాష్ట్రం ఈ సర్వే విషయంలో దేశానికి ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి పలు వేదికల మీద చెప్పాడు. అట్లాగే హైకమాండ్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్న గొడవ కూడా హైకమాండ్కి చేరింది. హైకమాండ్ ఒత్తిడి కూడా ముఖ్యంగా రేవంత్ సర్కార్ మీద. దీంతో వరంగల్కు రావాల్సినటువంటి రాహుల్ గాంధీ కూడా తన పర్యటన రద్దు చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ మీడియాని అడ్రస్ చేయాల్సి వచ్చు, నాయకులను అడ్రస్ చేయాల్సి రావచ్చు, దీని మీద ఏమైనా చెప్పాల్సి రావచ్చు. అది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. ఇది ఒకటే కాదు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఇబ్బంది పడ్డ పరిస్థితి. మందకృష్ణ మాదిగ అయితే తాము 11% ఉంటే 9% మాకు చూపిస్తున్నారు, 9%గానే రిజర్వేషన్ మాకు కేటాయిస్తున్నారు, ఇది చాలా తీవ్రమైన అన్యాయం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇదే క్రమంలో రీసెంట్గా మందకృష్ణ మాదిగను కూడా రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా జరిగింది. దాన్ని కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అట్లాగే బీసీ సర్వే కూడా ఒక అసంతృప్త రాజకీయాల కంటే పార్టీ ఇన్నర్గాను, పార్టీ బయట కూడా ఒక రచ్చకు దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేపట్టిందే బీసీలను మంచిగా చేసుకోవచ్చు కావచ్చు, బీసీ ఓటర్లు తమ వైపు తిప్పుకోవడానికి కావచ్చు. ప్రతి పార్టీ ఒక మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆ వైపు ఓటర్లను తిప్పుకునే ప్రయత్నం చేయడం సహజం. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ వచ్చేసింది, కానీ బూమ్రాగ్ అయింది. దీంతో వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద మళ్ళీ రీసర్వే చేయాలి. దాదాపు 3.1% ప్రజలు ఈ సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళకు మరొకసారి అవకాశం ఇద్దాం. ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు వారికి అవకాశం ఇద్దాం ఈ రీసర్వే అని చెప్పినప్పటికీ మొత్తం మీద ఈ లెక్కలన్నీ సరిచేసే అంశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కొంచెం వెనక్కు తగ్గినట్లు. మనం మొదట్లో అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, సీతక్క కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లో కూడా ఒక అయోమయం, ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి, అసలు ఏం జరిగింది, ఇలా జరిగింది ఏంటి అన్నటువంటి చర్చ గ్రౌండ్ లెవెల్లో కూడా చూసేసరికి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రీసర్వేకి ఆదేశించడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఒకవైపు కేటీఆర్ పదే డిమాండ్ చేస్తాడు రీసర్వే జరపాలని, కానీ మీరు అసలు సర్వేలోనే మీరు కానీ హరీష్ రావు కానీ పాల్గొనలేదు.
మీరు ఎట్లా అడుగుతారని చెప్పి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రీసర్వేకి అయితే వెళ్ళింది. ఇది ఒక రకంగా అభినందించాల్సిందే. మరి తప్పులు జరగడం సహజం ఇలాంటి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు. కానీ భేషజానికి వెళ్లకుండా మళ్ళీ దాన్ని సరిచేసే పద్ధతిలో మరొకసారి రీసర్వే చేయడానికి వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామంగానే చూడాలి. కాకపోతే జరిగిన తప్పుల్ని అది సాంకేతికంగా జరిగిందా, ఎన్యూమరేటర్స్ వల్ల జరిగిందా, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఏమైనా జరిగిందైతే తప్పు, జరిగిందైతే కొన్ని తప్పులు అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. వాటిని మళ్ళీ సరిచేయడానికి ఈ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రీసర్వేకి చేయడానికి ముందుకు వచ్చిందని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఆహ్వానించదగ్గదే. మరోమారు రీసర్వేలో మరోమారు సరి చూసుకొని ఆ లెక్కలన్నీ కూడా పారదర్శకంగా బయటపెడితే ఇవి రావు. ముఖ్యంగా పారదర్శకంగా ఏ వర్గం ప్రజలు ఎంత ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అనేది స్పష్టంగా ఇవ్వగలిగితే, ప్రజల ముందు పెడితే దాని మీద ప్రజలే జడ్జ్ చేస్తారు. ఇది ఇవాల్టి విషయం. చూస్తుండండి ఏబీపీ దేశం. మరిన్ని వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, కొత్త ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.